సార్ ఇప్పుడు మరి రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసినా సరే తొందరగా గ్రోత్ ఉంటుందనే కదా ఇన్వెస్ట్ చేస్తారు. కరెక్ట్. హ్మ్. గ్రోత్ ఉంటది గానీ, ఎవరో థర్డ్ పార్టీ చెప్పింది. మీరు ఇప్పుడు చెరువు ఒడ్డు నుండి ఎన్నైనా మీరు డబ్బులు పెట్టలేదు ఇంకోటి పెడుతున్నాడు ఎక్స్ పర్సన్. హ్మ్. వాడికి ఏమైనా చెప్తారు, పోతే మీ డబ్బులు కాదు వాడి డబ్బులు పోతాయి. హ్మ్. సో, పెట్టేవాడు ఆలోచించుకోవాలి. వాస్తు చెప్పింది రైటా రాంగా? హ్మ్. లేకపోతే బిల్డర్ చెప్పింది రైటా రాంగా? హ్మ్. ఏజెంట్ చెప్పింది రైటా రాంగా? అది అనాలిసిస్ చేయకుండా, ఒక బేస్ లేకుండా మీరు చెప్పేస్తే ఏమవుతది? ఓకే. ఎలా అవుతది చెప్పండి? 2 హ్మ్. సంవత్సరాలు చెప్తారు అట్రాక్ట్ చేయడానికి. హ్మ్. మా తాతగారు చెప్పారు, ఫూల్స్ బిల్డ్ హౌసెస్ ఫర్ అదర్స్ అని. ఓకే. ఎందుకంటే నువ్వు 10 కోట్ల హౌస్ అద్దెకిస్తావు, ₹1,00,000 2,00,000 రెంట్ వస్తది. ఏదైనా ట్యాప్ పోతే నేను బండ బూతులు తిడతాను. నువ్వు రెంట్ తీసుకుంటే వచ్చి చెయ్యి అంటాడు రాత్రిపూట. అవును. సార్ మరి ప్రాపర్‌గా ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? అంటే ఫస్ట్ చాలామంది, అంటే కొంతమంది బయర్స్‌కి క్లారిటీ ఉండట్లేదు. హ్మ్. ఆల్వేస్ కెరియర్‌లో మేము రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ట్రైన్ చేస్తాం కదా! హ్మ్. 26,000 మందిని ట్రైన్ చేసాం. హ్మ్. ఇంకో 74 మందిని 74,000 మందిని చేయాలంటే 1,00,000 హ్మ్. మందిని చేయాలని కోరిక. హ్మ్. సో, ఈ ఏజెంట్స్‌కి ఏం చెప్తామంటే హానెస్టీ, ట్రాన్స్‌పరెన్సీ, ఇంటిగ్రిటీ ఉండాలి. Brokerage should be, or your commission should be a byproduct of your service. It should not హ్మ్. be a direct product. హ్మ్. నాకు కమిషన్ వస్తది, ఈ కస్టమర్ ఇదికి ఇద్దాం అంటే లాంగ్ హ్మ్. టర్మ్ ఉండడు. హ్మ్. సో, మేము ఏం చెప్తామంటే యూ షుడ్ బి ప్లానింగ్. ఎట్లా చేయాలంటే, ఒక కస్టమర్ మన దగ్గరికి వస్తే కస్టమర్ తాలూకా పెయిన్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు అందరికీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్టైజ్ ఉంటుంది కదా! ఆయన అనుకుంటాడు ₹1,00,000 కొనాలి. ఆయన దగ్గర 15 లక్షలే ఉన్నాయి. హ్మ్. 25 లక్షలు ఇస్తే కానీ లోన్ 75 లక్షలు లోన్ వస్తే 10 లక్షలు ఎలా చేయాలి? వాట్ ఈస్ ద హ్మ్. వే? హ్మ్. అయితే లీగల్ ఒపీనియన్ కావాలి, ఎలా తెచ్చుకోవాలి? బ్యాంక్ లోన్ ఎలా తెచ్చుకోవాలి? హ్మ్. వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలి? స్ట్రక్చరల్ సర్టిఫికేట్. సో, యాజ్ ఏజెంట్ మనం కమిషన్ అనేది సర్వీస్ తీసుకోవాలి. హ్మ్. లోన్ బ్యాంక్ కూడా ఏజెంట్ నెంబర్ ఇచ్చేందుకు, లీగల్ ఒపీనియన్, లాయర్ నెంబర్ ఇచ్చి డబ్బులు తీసుకోకూడదు. హ్మ్. తీసుకున్నట్టు యూఆర్ నాట్. సో, మన సర్వీస్, మెయిన్ సర్వీస్ ఏంటి? బ్రోకరేజ్. ఐడెంటిఫైయింగ్ ఎ ప్రాపర్టీ, కండక్టింగ్ ద సైట్ విజిట్, ఓకే. హ్యాండ్లింగ్ ద కస్టమర్ అబ్జెక్షన్స్ అండ్ నెగోషియేటింగ్, క్లోజింగ్ ద డీల్. హ్మ్. దానికి మీరు 2% తీసుకుంటున్నారు. హ్మ్. దట్స్ ఫైన్. దాన్ని మిగతా డౌట్స్ అడిగాడు. నాకు ఈసీ ఎలా తెచ్చుకోవాలో తెలియదు. సో, దానికి ₹100, $200 అక్కడ మీ సేవలోనో ఎస్ఆర్ఓలో కడితే ఈసీ ఇస్తాడు. హుహుహు. లీగల్ ఒపీనియన్ వాళ్ళ దగ్గర. ఒక లాయర్‌ని పట్టుకుంటే 5,000, 10,000 ఇస్తే లీగల్. హ్మ్. దాంట్లో మనం లాభం వేసుకుంటే వీఆర్ నాట్ ఎ ట్రూ ప్రొఫెషనల్ ఆఫ్ రియల్ ఎస్టేట్. హ్మ్. There is an unorganized real estate, professional real estate, true హ్మ్. professional. True professional అంటే ఖచ్చితంగా he cannot cheat the client. హ్మ్. He cannot cheat the owner. హ్మ్. He cannot cheat the investor. హ్మ్. నేను మహాత్మా గాంధీ గారు ఒక స్టాండర్డ్ కూడా చాలా ఫాలో అవుతా, నాకు బాగా ఇష్టమైంది. ఓకే. కస్టమర్ కమింగ్ టు యువర్ ప్రెమిసెస్ is not an interruption. హ్మ్. He is doing a favor by coming to you. హ్మ్. You are not doing any favor by serving. ఇప్పుడు మీరు గెస్ట్ స్పీకర్ లేదు, మీరు ఏం చేస్తారు చెప్పండి? అవును సార్. We are your customers, you are our customer. మీరు లేకపోయినా మేము చేయలేం. అవును సార్. ఇప్పుడు మేము ఒక ఛానల్ కాకపోతే వేరే ఛానల్ అన్నమాట. మీకు గెస్ట్ కాదు, ఇంకో గెస్ట్ రావాలి. అవును. ఇప్పుడు గెస్ట్ రిపీట్, నేను ఇప్పుడు కనీసం మన ఛానల్లో 100 ఎపిసోడ్ పైన చేశాను. హ్మ్. ఎంతమంది చేసేది రిపీటెడ్గా పిలుస్తారంటే యూ సీన్ సమ్ కంటెంట్ ఈస్ దేర్, సమ్ క్వాలిటీ ఈస్ దేర్. ఓన్లీ బోర్ కొట్టే వీసాలు మీరు పిల్లరుగా. అవును. నేను వస్తానన్నా మీరు పిల్లరు. లేదు. సో ఇట్స్ ఏ గివ్ అండ్ టేక్ కాల్. యూ షుడ్ డూ యాంకర్ ఇట్ ప్రాపర్లీ, ఐ షుడ్ డెలివర్ ది కంటెంట్ ప్రాపర్లీ. రెండిట్లో ఏ తప్పునా దెర్ ఇస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. హ్మ్. టీ తాగుతున్నప్పుడు నీవు కొత్త బట్టలు వేసుకున్నావు, బర్త్డే టీ హ్మ్. పడింది అనుకో, ఆ బట్టలు మార్చుకోవాలి కదా. అవును సార్. అదే డ్రాప్ పడపోతే ఆ డ్రెస్ ఆ రోజు వాడుకుంటావు కదా. అవును. సో ఇక్కడ కూడా ఎక్కడైనా చిన్న లూప్ హోల్ ఉంటే హ్మ్. మొత్తం ప్రాపర్టీ దెబ్బతింటుంది. హ్మ్. సో ప్లానింగ్ అనేది అంటే అసలు ఇప్పుడు బయ్యర్ వైజ్ ప్లానింగ్ వేరు, ఏజెంట్ వైజ్ ప్లానింగ్ వేరు, బిల్డర్ వైజ్ ప్లానింగ్ వేరు. హ్మ్. సో బయ్యర్ వైజ్ ఎలా చేయాలంటే అసలు నా కెపాసిటీ ఎంత, ఓకే. వాట్ ఈజ్ మై బడ్జెట్. లేదు నేను చూసుకున్న తర్వాత మా అత్తగారు ఇస్తారు, మా మామగారు ఇస్తారు, మా మరదలు ఇస్తారు అంటే అవ్వదు కదా. అవును. నీ జోబులో ఎంత ఉందో అది చూసుకోవాలి. హ్మ్. నీ దగ్గర క్యాష్ డైరెక్ట్ ఎంత ఉంది, లోన్ ఎంత వస్తుంది, ఆ లోన్ రావాలంటే అంత లోన్ నీకు ఎలిజిబిలిటీ ఉందా. హ్మ్. నీ శాలరీ 10,000, నీ లోన్ 50 లక్షలు అంటే ఎవరు ఇస్తారు? ఫస్ట్ స్టెప్. రెండోది ఎంత సైజు కావాలి, హ్మ్. వాట్ ఈస్ ది స్క్వేర్ ఫీట్ యూ రిక్వైర్. హ్మ్. యూ రిక్వైర్ 1000 స్క్వేర్ ఫీట్. 700 కూడా 3 బెడ్రూమ్ వస్తుంది. ఓకే. 1500లో 3 బెడ్రూమ్ వస్తుంది. మా ఇల్లు 2000 స్క్వేర్ ఫీట్లో కూడా 3 బెడ్రూమ్. హ్మ్. ఏం మారుతుంది? సైజులు మారుతాయి. ఫస్ట్ దాంట్లో మీరు మంచం వేస్తే నడలేరు, మీరు కూడా నడలేరు, ఓకే. అంత టైట్ ఉంటుంది. హ్మ్. సెకండ్ దాంట్లో ఒకళ్ళు నడుస్తారు, ఇంక రెండో నడిస్తే పట్టదు. హ్మ్. మూడో దాంట్లో ముగ్గురు వచ్చినా పడుతుంది. హ్మ్. నాలుగోదండి అట్లా. సో పిండి కొలిది రొట్టి, జిత్తనా ఆట ఉత్నా రోటీ. ఎంత చెట్టు ఉంటే అంత గాలి వస్తుంది. సో మీరు ప్లాన్ చేసుకుంటే క్లారిటీ ఉండాలి. తను ఏ లొకేషన్లో కొనుక్కోవాలి, ఎందుకు కొనుక్కోవాలి. హ్మ్. ఒక ఆయన గచ్చిబౌలిలో చేస్తున్నాడు, అలా ఆవిడ ఉప్పల్లో చేస్తాడు, కూతురు నుంచి సెకండ్ అవర్ చదువుతాడు, కొడుకు నుంచి అబిట్స్లో చదువుతాడు. హ్మ్. ఇల్లు ఎక్కడిది? అమ్మ నాన్న ముసలి వాళ్ళు, హ్మ్. రిటైర్డ్. 5 పారామీటర్లు ఉన్నాయి.
ఓకే. కొడుకు కూతురు భార్య అవును. భర్త ఒక్కొక్కళ్ళు అమ్మ ఒక్కొక్క నాన్న. మరి ఎవరిని సాటిస్ఫై జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చూసుకుంటే హస్బెండ్ సాటిస్ఫై చేస్తాడు ఫస్ట్, హ్మ్. తర్వాత వైఫ్ అంటే పిల్లలకి. పిల్లలు చిన్నవాళ్ళు అయితే ఒకటి పెద్దవాళ్ళు అయితే ఇంజనీరింగ్ మీలాగా పర్లేదు. చిన్నపిల్లలు అనుకోండి దెన్ దే విల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు, హ్మ్. పిల్లలకి ముసలి వాళ్ళకి, తర్వాత భార్యకి, లాస్ట్ ఉండేది భర్త. ఎప్పటికి ఈ సొసైటీలో అన్యాయం ఏం జరుగుతుందంటే నాన్నని ఎవరు గుర్తించలేదు, అమ్మను గుర్తించలేదు. అంతేనా సార్? భుజం మీద ఎత్తుకొని ఆడించేది నాన్న, నీకు లోకం చూపించేది నాన్న, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. కానీ నాన్నకి ఎప్పుడు అంత గుర్తింపు రాలేదు నాన్న అన్ఫార్చునేట్లీ. వెనక పడిపోయాడా? నాన్న వెనక వెళ్ళిపోయాడు. హ్మ్. బట్ నాన్న మీరు చూసుకుంటే ఎంటైర్ ఫ్యామిలీలో అమ్మాయిని హ్మ్. అప్పుడప్పుడు చీరలు కొనుక్కుంటుంది, నాన్న బట్టలు కొనుక్కోడు. హ్మ్. నా కూతురు కొనియాలా, నా కొడుకు కొనియాలా అనుకుంటే, పెళ్లి కానప్పుడు అమ్మ నాన్న కోసం కష్టపడతాడు, అవును. పెళ్ళైన తర్వాత భార్య కోసం కష్టపడతాడు, పిల్లలు హ్మ్. పుట్టాక పిల్లల కోసం కష్టపడతాడు, హ్మ్. మనోళ్ళు పుట్టాక మనోళ్ళు కోసం. అంటే ఆయన కోసం ఆయన కష్టపడ్డాడు. నాకు కూడా బాధ అనిపిస్తుంది, బట్ వీ కాంట్ గుర్తింపు లేదంటారు. అది గుర్తింపు ఉండాలి. హ్మ్. సో ఓవరాల్ ప్లానింగ్లో ఫండింగ్ అయిపోయిన తర్వాత అండర్ కన్స్ట్రక్షన్ కావాలా, కన్స్ట్రక్షన్ కావాలా, హ్మ్. ఫ్లాట్ కావాలా, ప్లాట్ కావాలా, ఓకే. విలా కావాలా, క్లారిటీతో. క్లారిటీ ఉండాలి. హ్మ్. లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ అంటే ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రాపర్టీ, లొకేషన్ లొకేషన్, ఇదే మొత్తం. ఓకే. ది ఎంటైర్ రియల్ ఎస్టేట్ రివాల్వ్స్ అలాంగ్ దిస్ టూ పారామీటర్స్, హ్మ్. ప్రాపర్టీ లొకేషన్. హ్మ్. ఈ రెండు కరెక్ట్ లేదనుకోండి, సపోజ్ మీరు ప్రాపర్టీ ముందు నుండి చూసుకొనేసారు, వెనకాల గ్రేవ్ యార్డ్ ఉంది, అయ్యో! నాలంటే ఎక్స్పర్ట్ పైకి వెళ్ళి చూస్తాడు, హ్మ్. పక్కన గ్రేవ్ మీకు రేట్ రాదు, హ్మ్. వస్తుందా? సార్ ఇట్లా కొన్ని ఏరియాస్‌లో లైక్ పక్కనే స్లమ్ ఉంటుంది. యువతల మొత్తం గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, లైక్ ఏదన్నా సరే కాస్ట్ లగ్జరీ దాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు. మీరు ఒకటి ఇంట్రెస్ట్ గుర్తు చూపిస్తారా సార్ అలా తీసుకోవడానికి? మీరు బంజారా హిల్స్ ఒకటి చూస్తే హ్మ్. ఎప్పుడు కూడా పాష్ పక్కనే మాస్ పక్కనే క్లాస్ పక్కనే మాస్ ఉండాలి. హ్మ్. ఏ కాలనీ చూడండి, హైదరాబాద్ చెప్పండి, వేర్ దేర్ ఈజ్ నో మాస్, వేర్ దేర్ ఈజ్ నో క్లాస్. హ్మ్. రెండు జతగా భార్యాభర్తల్లాగా ఉంటాయి. హ్మ్. ప్రతి గొప్పవాడికి పనోడు కావాలి. మరి అట్లాంటప్పుడు ప్రైజెస్‌లో ఏమన్నా అంటే వాళ్ళ డిఫరెన్స్ ఏరియా ఉంటుందా? గల్లీలు నాలాలు ముందు ఉంటాయి పన్నోళ్ళవి. హ్మ్. లగ్జరీ ఉన్నాడు పాష్ పెద్ద రోడ్, 100 ఫీట్ రోడ్, 200 ఫీట్ రోడ్, 60 ఫీట్ రోడ్ ఉంటుంది. హ్మ్. సో కన్స్ట్రక్షన్ క్వాలిటీ పన్నోళ్ళు ఎంత ఉంటుంది, చిన్న 10x10 రూమ్ కూడా ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే సార్ లేదు మాకు స్లమ్ ఏరియాస్ వద్దు, ఇలాంటి మాస్ ఏరియాస్ వద్దు అని చెప్పేసి కూడా ప్రాపర్టీని కొన్ని సార్లు మిస్ చేసుకుంటారు. ఒకవేళ మంచి ప్రాపర్టీ అయినా సరే. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది స్టేజ్ ఆఫ్ ది కస్టమర్, హ్మ్. వాడి అఫోర్డబిలిటీ, కెపాసిటీ, రోల్ క్లారిటీ. హ్మ్. నేను ఏజెంట్స్ చెప్పేదంటే సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు హ్మ్. షుడ్ హ్యావ్ యువర్ గోల్ క్లారిటీ అండ్ రోల్ క్లారిటీ. హ్మ్. ఈ రెండు లేకపోతే హ్మ్. ఫైన్. ఇప్పుడు బ్లాక్ డార్క్ ఉంది, చీకట్లో మీకు గన్ ఇచ్చారు, పిస్టల్ పేలుతుంటారు, టార్గెట్ పెట్టారు, ఇలా లైట్ వెళితే కనిపిస్తుంది, లైట్ చీకటి ఉంటే మీరు ఫైర్ చేస్తుంటారు, టార్గెట్ అవ్వదు మీది. అవును సార్. ఇక్కడ కూడా ఏంటంటే మీకు క్లియర్గా ఉండాలి, ఏంటి మీరు చేసే పని ఏంటి, దేనికోసం చేస్తున్నారు, వాటి పర్పస్ ఏంటి. హ్మ్. ఇప్పుడు నాకు చాలా మంది టెంప్ట్ చేస్తారు. హ్మ్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ అవుతుంది క్వశ్చన్. ఒక జోగ్రఫర్ ఏరియా యాదగిరి ఉంటానండి, ఒక హ్మ్. బిల్డర్, స్మాల్ టైం బిల్డర్ ఫోన్ చేసి 25 ఎకరాల్లో వెంచర్ చేస్తున్నాడు. ఓకే. 5% ఆఫ్ ది కాస్ట్ ఇచ్చాడు. హ్మ్. అంటే ఎకరం 5 కోట్లు, హ్మ్. 25 అంటే 125 crores. హ్మ్. ఆయన ఇచ్చింది 10 కోట్లు ఇచ్చాడు ఓనర్కి. హ్మ్. మొత్తం పేపర్లు అన్ని రాయించేసుకున్నాడు. హుహు. జీపీఏ, ఓకే. ఏజీపీఏ అంటారు. హ్మ్. లేఅవుట్ లేదు, ఓకే. మున్సిపల్ అంటే డిటీసీపీ లేదు, హెచ్ఎండిఏ లేదు, హుహు. రేరా లేదు, ఏమీ లేవు, హ్మ్. వర్క్ స్టార్ట్ చేయలేదు, ఈ దగ్గర ఓకే. డబ్బులు లేవు. హ్మ్. నాకు వచ్చి చెప్పాడు, సార్ మీ బ్రాండ్, మీరు బాగా మార్కెట్లో నోన్ పర్సన్, హ్మ్. మీ బ్రాండ్ పెట్టుకుని మీ ఫోటో పెట్టుకుంటాను ఆ ప్రాజెక్ట్ ముందు, హ్మ్. మీకు 10 లక్షలు ఇస్తాను. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, మనం తీసుకోలేక్కర్లేదా, హ్మ్. 10 లక్షలు స్మాల్ అమౌంట్ కాదు కదా. హ్మ్. ప్రాజెక్ట్ ముందులో 10 ఇస్తే ప్రాజెక్ట్ అయిపోయాక 10 ఇస్తాను. ఓకే. హ్మ్. సో నేనేం చేశాను, నాకు కాన్షియస్ చెప్పుకోలేదు, అసలు నువ్వెవరో తెలియదు, వాసు ఏంటో నాకు తెలుసు, హ్మ్. అంత ఫస్ట్ వచ్చినప్పుడు వాసు ఎవరో నాకు తెలియదు కదా, హ్మ్. పేపర్లు పట్టుకుంటా హ్మ్. వచ్చాడు, ఏ పేపర్ పట్టుకుని రిసిప్ట్ పట్టుకొచ్చాడు, 10 హ్మ్. కోట్లు ఇచ్చిన రిసిప్ట్, ఆ రిసిప్ట్ హ్మ్. దట్ ప్రూవ్స్ నథింగ్. హ్మ్. అంటే జనాల్ని ఇప్పుడు 25 ఎకరాలు అంటే కొన్ని వందల ప్లాట్లు వస్తాయి, హ్మ్. అంతమంది బయర్స్, నా 10 లక్షల కోసం అంతమంది బయర్స్ చీట్ అవుతారు. నేను ఓకే చేసినంటే అవును సార్. డాక్టర్ నంది రామేశ్వర అంటే మార్కెట్లో ఒక వాల్యూ ఉంది, బ్రాండ్ ఉంది, హ్మ్. హీ విల్ నెవర్ చీట్. ఇన్ని వేలు ట్రాన్సాక్షన్స్ ఎక్కడ కూడా స్కామ్ చేయలేదు. చేయలేదు. ఎందుకంటే మంచి పని చేయడానికి యుగాలు పడుతుంది, హ్మ్. దశాబ్దాలు పడుతుంది. చెడ్డ పని ఇప్పుడు నేను సెకండ్స్ మీ చాలు. కెమెరామెన్ వచ్చి నేను ఒకటి స్లాబ్ కొట్టుంటాను, పెద్ద పేపర్లో న్యూస్ అవుతుంది. అవును సార్. ప్రేమగా కొట్టడం మరి గట్టిగా కొడితే, సో అట్లా ఏంటంటే తిట్టు పంపించా, హ్మ్. నా డబ్బులు వద్దు, నువ్వు 25 లక్షలు ఇస్తాను వద్దు, నువ్వు ముందు పర్మిషన్ తీసుకో, నా ఫ్రీగా పెట్టుకో నా పేరు అని చెప్పి. హ్మ్.
అలా ఎంతమంది ఉంటారు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఉమ్, చూసి 10 లక్షలు ఎందుకు ఒప్పుకుంటారు, వదులుకుంటారు? అవును. మీరు సంవత్సరం పని చేసినా 10 లక్షలు వస్తారో తెలియదు జనరల్గా, 50-60 పెట్టి. ఉమ్, సో ఓవరాల్ ఏమంటే బయ్యర్కి నా దగ్గరకు వచ్చిన 30-40% బయ్యర్స్లో ఉమ్, దే డు నాట్ హ్యావ్ క్లారిటీ అండ్ దే కీప్ సర్చింగ్ ఉమ్, అండ్ దే గో ఆన్ సర్చింగ్ 30-40 ప్రాడక్ట్స్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఉమ్, ఇప్పుడు ఒక అమ్మాయి 10 మంది అబ్బాయిలు పెళ్లి చూపులు చూస్తుంది అనుకోండి, ఉమ్, ఏ అబ్బాయిని చేసుకోవాలి కన్ఫ్యూజ్ అయ్యి ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. నాన్న ఏదో ఒకటి కట్టేస్తాను, లాస్ట్ దాంట్లో క్యారెక్టర్ లేనడు అంటే తాళి కట్టేస్తాను. ఎందుకు? ఫస్ట్ అబ్బాయి అందంగా ఉంటాడు, సెకండ్ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ఉంది, థర్డ్ అబ్బాయి ఆస్తులు ఉన్నాయి, ఉమ్, ఫోర్త్ అబ్బాయి లగ్జరీ కార్ ఉంది. సో ఎవ్రీబడి హ్యాజింగ్ వన్ గుడ్ పాయింట్. ఎలా లైఫ్లో సెలెక్షన్ ఈజ్ వెరీ టఫ్, రిజెక్షన్ ఈజ్ వెరీ ఈజీ. ఈజీ. కానీ అంటారు కాదు, రిజెక్షనే టఫ్. ఉమ్, 10 మంది ఎంప్లాయీస్ ఇంటర్వ్యూ చేస్తే ఒక్కరిని తీసుకుంటాం, అవును. సెలెక్ట్ చేస్తాం, రిజెక్ట్ చేస్తాం, ఒక్కరిని సెలెక్ట్ చేసి 9 మంది రిజెక్ట్ చేస్తాం. ఉమ్, ఈ 9 మంది రిజెక్ట్ చేయడానికి చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో ఓవరాల్ నేను చెప్పేదంటే రియల్ ఎస్టేట్ ఈజ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఉమ్, వెన్ యూ రియల్లీ వాచ్ ఇట్ అండ్ ప్లాన్ చేసుకొని క్లారిటీగా ఉమ్, ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ ద్వారా వెళ్ళి మంచి బిల్డర్ దగ్గర వెళ్తే ఉమ్, యువర్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి సేఫ్. ఉమ్.